అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ పొలిటికల్ రచ్చ నడుస్తోంది. ప్రజాసొమ్ముతో విగ్రహం ఏర్పాటు చేయడమేంటే అంటూ కూటమి ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మరీ రచ్చ చేస్తున్నాయి. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బానే ఉంది, కానీ ఆ విగ్రహం నిర్వహణకు ప్రజల నుంచి చందాల రూపంలో వసూలు చేయడం అసలేం బాలేదంటూ సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి మరీ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు విపక్ష నేతలు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆయన విగ్రహ ఏర్పాటుకు సామాన్యుల నుంచి డబ్బులు తీసుకోవడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప చేస్తున్నదేం లేదన్నారు. పొట్టి శ్రీరాములు పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఆ అపఖ్యాతి పొట్టి శ్రీరాములు గారికి చెందుతుంది. కాబట్టి అలాంటి అపఖ్యాతి చరిత్ర పురుషులకు ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి, పొట్టి శ్రీరాములు త్యాగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చంద్రబాబు లాగా విగ్రహాల కోసం తామెప్పుడూ చందాలు వసూలు చేయలేదన్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇంకా మిగతా పెద్దలందరూ కూడా దాని గురించి మాట్లాడతారు. ఎవరికో డీలర్షిప్ ఇచ్చేస్తే ఎట్లాగా? ప్రభుత్వం యొక్క అధికారాన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి చందాలు వసూలు చేసుకోవడం కోసం వాడుకుంటుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కానీ ఏపీలోని ప్రతి గ్రామానికి వెళ్లి మీటింగులు పెట్టి చందాలు వసూలు చేయడమే అత్యంత బాధాకరమన్నారు. ఆ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఏర్పాటు చేయడానికి ఏ వర్కర్కి కూడా వ్యతిరేకత లేదు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కోసం అని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టి చందాలు వసూలు చేసిన పరిస్థితి మరీ దారుణంగా ఉన్న పరిస్థితి. మొత్తంగా ఎన్టీఆర్ విగ్రహాల్ని సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్వహణకు మాత్రం చందాలు వసూలు చేయడం కరెక్ట్ కాదన్నది విపక్షాల మాట. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకొని విగ్రహ నిర్వహణను ప్రభుత్వమే చూసుకునేలా నిర్ణయం తీసుకుంటే మంచిదంటున్నారు నేతలు.